మామూలుగా చూస్తుంటే ఇంకా రూపంగా ఉంటుంది తప్ప చెప్పలేనటువంటి స్వరూపం తెలియని ధ్యానం చేయాలి. ఎందువల్ల అపరూప ఆమె ఈ విధంగా ఉంటుంది, ఇక ఇంత ఇలా ఈ విభాగంలో ఉంటుంది చెప్పడానికి వీల్లేదు. ఆ చెప్పడానికి వీల్లేటువంటి అనుభవం విశేషంగా ఉంటుంది. ధ్యాన మార్గం ద్వారా తప్ప ఇంకోటి కాకపోయినా అటువంటి జన్మవారు అవుతారు. అయితే ఎలా ఉంటుందో పైన పరిసంస్థిత ఆ పైన సహస్రారం పడి ఉండేప్పటికీ ఈ కిందటువంటి 6 చక్రాల కంటే కూడా పైన ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఉప్పు అంటే వెలుగు. ఆ యొక్క వెలుగు ఎలా ఉంటుంది? తటలోత విద్యుత్ లోపల విద్యుత్ కాంతి ఉంటుంది. ఆ పైన మెరుపుదేవి ఉంటుంది. ఆ మెరుపుదేవి ఎంత కాంతి చెప్పగలమా మనం? ఆ మెరుపుదేవి కాంతిని చూస్తామని చూస్తే కలిపోతాయి. ఇంకా అమ్మవారిని మనం డైరెక్ట్ గా చూడలేం. తటలోత వచ్చేది ఆ మెరుపుదేవిగా ఉన్నటువంటి ఆ కాంతిగా ఉంటుంది. ఆ పైన అంటే ప్యూర్ ఇంటటువంటి శాస్త్రం అటువంటి ఆ రూపంలో ఉంటుంది ఆ పైన. అందువల్ల ఆయన కిందటువంటి అన్ని షట్చక్రాల పరిసంస్థలు మనకి ప్రత్యేకంగా చెప్పారండి. అంటే ఈ కిందటువంటి 6 చక్రాలను కూడా అదే ఆరోగ్యంగా వెలిగిస్తుంది. ఆ వెలుగుతో ఇవన్నీ వెలిగినట్లయితే ఇవన్నీ కూడా దానికి అనుగుణంగా ఉంటాయి. మొత్తం కూడా ఒకే అమ్మవారి పుస్తకం మళ్ళీ అమ్మవారి పనిచేస్తే మనలో ఉండవు. మనకు కావాల్సింది అసలు కావాల్సింది కూడా అదే. మనం వేరే మన తగ్గినటువంటి పని చేయకుండా అమ్మవారే మెరుగుగా పనిచేయాలి. అందుకని భవాని అని పెట్టుకున్న పదం తమాషగా ఉంది. దాన్ని శంకరాచార్య వారు తమాషా చెప్పారు. అమ్మ నిన్ను భవాని పిలిచేపటికి తర్వాత స్తోత్రం చేయడానికి ఇంకేం లేదన్నది అదేంటండి. అందుకని సంస్కృతిలో చమత్కారం ఉంది. భూ అనేటువంటి ధాతు ఉంది. భూ అంటే అవడం అర్థం. భూ సత్తాయానం అని. అందులో భవాని అంటే నేను అనుకున్నాను అర్థం. భవతి భవత భవంతి భవతి భవత భవత భవామి అయితే భవాని అనేటువంటి ఇంకా రకం ఉంది. భవాని అంటే నేను అయిపోయాను. నిన్ను భయాన్ని పురాగానే ముద్ద అయిపోయాను. ఇక నేను వేరే ఇంతగా నేను స్తోత్రం చేయడానికి నన్ను వేరే ఇంత లేకుండా నన్ను నేనే కలిపేసుకున్నావు. నేను భయానే నేను పిలిచాను అంతేను. అంటే అర్థం ఏంటి? అమ్మవారిని ఒకసారి కనుక మనం అలా నిజంగా స్మరిస్తే ఆమె మనలో పూర్తిగా నిండి ఉంటుందా? మనలో ఉంది అసలు. ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే తమాషా ఏంటంటే మనం ఇక్కడ స్విచ్ వేసామండి. స్విచ్ వేస్తే లైట్ వెలిగింది. మనం అనుకుంటాము స్విచ్ వేస్తే ఇక్కడ నుంచి ఇలా బయలుదేరి అలా వచ్చి అందులో వెలిగి అలా ఉండదు. ఇక్కడ స్విచ్ వేయడం ఒకసారి జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? ఇక్కడే మొత్తం కూడా అవ్యక్తంగా అయినటువంటి ఎక్కడైంది తప్ప ఒక చోట ఒక చోట వచ్చినటువంటి దానికి కావచ్చు. అక్కడ ఉంది తమాషా. అలాగే అమ్మవారి పైన మనలో ఎప్పుడూ ఉంటుంది. అమ్మవారి యొక్క స్వరూపం అవ్యక్త. అందుకనే మూల ప్రకృతి అవ్యక్త. ఆవిడ మూల ప్రకృతి అయినటువంటిది అవ్యక్తంగా ఉంటుంది. అవ్యక్తంగా ఉంది కూడా వ్యక్త స్వరూపిణి మళ్ళీ కూడాను. అంటే ఇలా సృష్టిలో ఉన్నటువంటి రూపాలుగా కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. కనిపించినటువంటి లోపలటువంటి శక్తి ప్రజ్ఞగానే ఉంటుంది. కనిపిస్తూ కనిపించకుండా వ్యక్త స్వరూపిణిగా అసలు స్వరూపం అవ్యక్త. అవ్యక్తంగా ఉంటుంది అసలు స్వరూపం. కొంచెం కనిపించి కనిపించినట్టుగా ఉంటుంది. అంటే అర్థమైతే మనం సృష్టిగా రూపాలుగా చూస్తూ ఉంటే ఆ రూపాలుగానే ఎక్కువ చూస్తూ ఉంటాం. అందుకని ఆవిడ అవ్యక్తంగా ఉంటుంది. అప్పుడప్పుడు మనకి గుర్తొస్తుంది అమ్మవారు అని కనిపించినట్టుగా ఉంటుంది. అదే ఆవిడ యొక్క తత్వం. అందువల్ల ఎప్పుడైతే ఏమైనా స్మరిస్తామో మనం కూడా ఏంటంటే పురుషులు అనుకుంటారు అమ్మవారు రూపాలంటే మన స్త్రీలమా అని. జీవులు మొత్తం స్త్రీలే అసలు. అంటే మనలో కూడా మాతృ భావం అనేటువంటిది ప్రతి జీవిలోనూ ఉంటుంది. ఆ ప్రతి జీవులోనూ అమ్మవారు ఉంటాడు. అందుకని వాళ్ళిద్దరూ విడదీయాలనేటువంటి దానికి వీలైనటువంటి స్వరూపాలు. అందువల్ల అమ్మవారు అనేటువంటి మనలో ఆమె సంపూర్ణంగా పనిచేయాలంటే ఆమెకు సంపూర్ణ శరణాగతమై ఒకసారి ఆ రకంగా కనుకంటే మనం అయిపోతాం అని చెప్పి దాన్ని తమాషాగా చెప్పారు చమత్కారంగా శంకరాచార్యులు వారు. ఏదైతే లలితా సహస్రనామంలో చెప్పబడిందో దీన్నే ఆయన ఒక అద్భుతమైనటువంటి కావ్యంగా ఇచ్చారు. సౌందర్యలహరి అనేటువంటి దాంట్లో. అందులో ప్రతి శ్లోకం ధ్యానగమ్యమైనటువంటి. అలాగా ఇందులో ఉన్నటువంటి నామాలు అమ్మవారి యొక్క ఒక్కొక్కటి ఇప్పుడు మనం చెప్పుకుని ఊరికే స్థూలమైనటువంటి అర్థాలే, ఏదో సూక్ష్మార్థాలు చెప్పుకున్నట్టుగా ఉంది. కానీ
అసలు ఇంకా దానిటువంటి విశేషాలు అనేటువంటివి చెప్పుకోవాలంటే నేను చెప్పాక మాస్టర్ గారు ఈకే గారు కొన్ని సంవత్సరాలు చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు ఆయన చెప్పారు ఒక ప్రాంతంలో చెప్పారు, లేదంటే 1000 సంవత్సరాల కింద చెప్తాను అన్నారు మాస్టర్ గారు. అదేవిధండి 1000 సంవత్సరాల కింద ఆయన ఎప్పుడున్నారు మనం ఎప్పుడున్నాం అనిపిస్తుంది వెంటనే. భగవంతుడు స్వామి నివస్తుంటుడు నేను చెప్పాను కానీ నువ్వు ఎప్పుడు పుట్టావు ఎప్పుడు చెప్పి పెట్టాను అలా అలాగే మనకు కూడా అనిపిస్తుంది. కానీ ఆయన చెప్పారు 1000 సంవత్సరాల కింద నేను చెప్తాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ 1000 సంవత్సరాల తర్వాత చెప్తాను అన్నారు. చాలా తమాషా చెప్పారు, రోజు చెప్పారు అని చెప్తూ అందువల్ల వాటి యొక్క పూర్తిగా ఉన్నటువంటి విశేషం అంతా కూడా విడమర్చి చెప్పడానికి సమర్థమైనటువంటి వారు మాస్టర్ గారు. అయితే అందులో కొంచెం రవ్వలు, ఆ నిప్పులోంచి కొన్ని రవ్వలు మనకు అందుతాయి. అది ఎప్పుడైతే మాస్టర్ గారు మన గురువులో ధ్యానం చేస్తామో అప్పుడు కొంత మనకి అందిస్తూ ఉంటారు. అందువల్ల ఈ రకంగా కొన్ని నామాలు ఎప్పుడు వీరుంటే అప్పుడు మళ్ళీ మనం చెప్పుకుంటాం. ఇవాళ ఇంతవరకు అమ్మ యొక్క అనుజ్ఞ కాబట్టి ఇంతవరకు మనం చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మనీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవతంలో నారదుల వారికి బ్రహ్మ ఇస్తున్నటువంటి ఉపదేశం, అందులో మాయను తరించిన వారు ఎవరు అనేటువంటి వారి గురించి చెప్తున్నారు చతుర్ముఖ బ్రహ్మగారు నారదులతో. దాంట్లో నారాయణ భక్తి యోగ మహితానందాత్ములైన వారు అందరూ కూడా మాయను పూర్తిగా ధరించినటువంటి వాళ్ళు అవుతారయ్యా. సృష్టిలో ఎవరైనా సరే, వాళ్ళు దేవతలు అవ్వచ్చు, వాళ్ళు మానవులు అవ్వచ్చు, పశుపక్ష్యాదులు కూడా ఎప్పుడైతే ఆయన యొక్క నామస్మరణ అనేటువంటి చేస్తాయో వాటికి కూడా మాయను ధరించేటువంటి అవకాశం వాటికి కూడా ఉంది అని ఇక్కడ చెప్పారు. కావున శశ్వత్ ప్రశాంతు నభయుని విశ్వాత్మ ప్రబోధ మాతృ విభు సంశుద్ధున్ శాశ్వతు సదసత్పురుషునీశ్వరు చిత్తమున నిల్పుమెప్పుడు మునీంద్ర. అందుకని ఏం చేయాలంటే చెప్తున్నాడు ఆయన, కనుక నీలో ఉన్న శాశ్వత ప్రశాంతి స్వరూపుడైన వాణిని, భయము అంటని వాణిని, విశ్వమే శరీరముగా గలవానిని, జీవునిలో మేల్కాంచి ఉన్నవానిని, పరిశుద్ధ రూపుడైన వానిని, ఉండుట లేకుండుటాను స్థితులు తనయందు వర్తించువాన్ని మనసున ఎల్లప్పుడూ నిలిపి ఉండుము. అప్పుడు మనస్సు ఉండదు, అతడు ఉండును. అందువల్ల ఆయన ఎటువంటి వాడు అంటే ఆయన శాశ్వతుడు. ఆయన ఎప్పుడూ ఉండేటువంటి వాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎప్పటిదాకా ఉన్నాడు అనేటువంటిది ఉండదు ఆయన. ఈ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అనేటువంటి ప్రశ్నలు మన మనసులో పుట్టినటువంటివి. ఈ మనస్సు అనేటువంటి పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయనకి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అనేటువంటిది లేదు. అటువంటి వాడు శాశ్వతమైనటువంటి వాడు, ప్రశాంతి స్వరూపుడు. ఆయన యొక్క స్వరూపం అనేటువంటిది, ఆయన స్వరూపం ఎటువంటిదంటే ప్రశాంతము అనంటే, ప్రశాంతం అంటే మనం దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాం. శాంతిగా ఉండడం అంటే అని ఆలోచిస్తూ అశాంతిలో పడుతూ ఉంటాం. దేని గురించి అయినా మనసుతో ఆలోచిస్తే, శాంతిని గురించి మనసు ఆలోచిస్తాం అనుకోండి, అప్పుడు శాంతిని గురించినటువంటి అభిప్రాయం అనేటువంటిది ఉంటుంది కానీ శాంతి ఉండదు. ది కార్ప్స్ ఆఫ్ పీస్. ఎందుకనంటే దేని గురించి అయినా ఉన్నటువంటి అభిప్రాయాలు అనేటువంటివి శవములు లాంటివి అని చెప్పారు మాస్టర్ గారు. మంచి చక్కటి మంచి రుచికరమైనటువంటి పదార్థం ఒకటి చేసి పెట్టారనుకోండి, తలులు పెడితే ఆ పదార్థాన్ని తీసుకుని దాని యొక్క రుచిని ఆస్వాదించి అనుభవించినటువంటి వాడు, వాడు అనుభూతిలో ఉన్నటువంటి వాడు
లేనివాడు దాని యొక్క రుచిని గురించి ఆలోచించేటువంటి వాడు ఆ పదార్థాన్ని తినే బదులు దాని యొక్క శవాన్ని తింటాడు. ఎందుకంటే వాడికి అనుభూతి ఉండదు. అనుభూతి లేనప్పుడు శవమే. అది అనుభూతిగా ఉన్నప్పుడే సజీవమైనటువంటిది ఏదైనా సరే. అందువల్ల శాంతి అంటే అర్థం ఏంటంటే దేన్ని గురించేటువంటి అభిప్రాయం లేకుండా, అసలు మనస్సే లేకుండా పూర్తిగా లోపలికి అనుభూతి తప్ప వేరే లేనటువంటి స్థితి శాంతి అంటే. అందువలన భగవంతుడు ఎటువంటి వాడు? పరమ ఆయన ప్రశాంత స్వరూపుడైనటువంటి వాడు. ఆయన అంటే ఎప్పుడు ఆయన అనుభవ విశేషము, అనుభూతి పరుడైనటువంటి వాడు. అంటే ఆయన యొక్క అనుభూతిలో మనం ఉండాల్సిందే కానీ ఆయన ఇట్లాగా అని చెప్పడానికి వీల్లేదు. అటువంటి వాడు. భయం అంటది వాడు. అదేమిటంటే ఆయనకి భయం అసలు అంటడం ఏమిటి? అసలు ఏమిటి తమాషా ఇందులో? భయం అంటున్న వాడు, మనం భయం అంటున్న వాళ్ళం మనలో ఉంటుంది. కానీ భయం అంటకపోవడం ఉంటుంది. అసలు భయం ఎందుకు అంటుంది? భయం అంటున్న వాడు అంటే అర్థం అంటే ఆయన్ని ఎక్కడైతే భావింపబడతాడో, ఎక్కడైతే ఆయన ఉంటాడో అక్కడ భయం అనేటువంటిది అక్కడ ఉండకూడదు. ఆ దాపుల్లో అంటే ఆయన యొక్క ప్రజెన్స్లో మనం ఉంటే మనకి భయం అంటది. అటువంటి వాడు ఆయన. భయమునకు తావులేదు కృపాపయోరి అన్నారు ఎటువంటి వారు. భయానికి అసలు అవకాశం లేదు. ఏదైనా ఎవరినైనా దగ్గర రాణిస్తాడు కానీ భయం అనేటువంటిది ఆయన దగ్గర రాదనమాట. దీన్నే ఉపనిషత్తులో, తైత్రీయ ఉపనిషత్తులో భయం ఎక్కడ పుడుతుంది అంటే సమాధానం ఏం చెప్పారంటే, ఎక్కడైతే కొంచెం ఒక వెంట్రుక మాత్రమైనా సరే అంతరం ఉంటుందో, ఏతద్ అంతరం కురుతే ఉదరమంతరం కురుతే అతతస్య భయం భవతి. కొంచెం అంతర్యామి అనేటువంటి భావన ఎందుకు చిన్న కొంచెం గ్యాప్ ఎక్కడైనా ఉంటే అక్కడ భయం పుడుతుందని. అంటే చీకటి ఎక్కడ పుడుతుంది అంటే వెలుగు లేని చోట. వెలుగు లేకపోవడమే చీకటి అంటే. అలాగే అంతర్యామి భావన లేకపోవడమే భయం అంటే. తన స్వస్థ మనసుకు చేయదలిచేటువంటి పనులు చేయటం, చేయకూడనటువంటి ఆలోచన చేయటం భయం. అవి బంధిస్తాయి కదా. భయం త్వరలో ఉంటే చేయవలసింది చేస్తాం. అప్పుడు మన సంకల్పం ఉండదు. మన ప్రపోజల్స్ అనేటువంటివి లేకుండా ఉండాలి. అప్పుడు భయం ఉండదు. అదే రావణుని గురించి, కృష్ణుడి గురించి మాస్టర్ గారు చెప్పినటువంటి దాంట్లో చెప్పారు. ఏదంటే ఏ ప్రపోజల్స్ అసలు లేనటువంటి వాళ్ళు అని. అసలు మనకు అసలు ప్రపోజల్ ఉండకూడదు. ఆయన ప్రపోజల్ తప్ప మన ప్రపోజల్ అంటూ ఉండకుండా ఉంటే అప్పుడు మనకి ఏం భయం ఉండదు, బంధం ఉండదు. కానీ మనం ఆయన యొక్క ప్రపోజల్ ఏమిటో అనేటువంటి దానికంటే ముందు మన ప్రపోజల్స్ 100,000 పుట్టల్లా వస్తుంటాయి. అందువల్ల భయం అనేటువంటి అంటనటువంటి వాడు ఆయన. అంటే ఆయన యొక్క ప్రజెన్స్, ఆయన యొక్క ఉపస్థితి ఎక్కడైతే ఉంటుందో అక్కడ భయం అనేటువంటిది ఉండదు. విశ్వమే శరీరముగా గలవాడు. ఆయన యొక్క శరీరం ఏదండి? ఆయన యొక్క శరీరం ఏదని చెప్పి అక్కడ ఆకారం, శరీరం, ఈ చూసేటువంటి మొత్తం అంతా కూడా అన్ని శరీరాలు, అన్ని ఆకారాలు ఇవన్నీ ఆయనవే. అందువలన ఆయనకు ఒక్కటే శరీరం, ఒక ఆకారం అంటే వారి విశ్వం మొత్తం అసలు ఆయన శరీరం. ఆకాశ శరీరం బ్రహ్మ. ఆయన యొక్క శరీరం ఏది? ఈ మొత్తం ఆకాశం అన్నారు. అంటే ఆకాశం అంటే పైకి చూస్తాం, అక్కడ అదిగా ఆయన శరీరం అంటే. మనం ఉన్నది ఆకాశమే. మనం భూమి మీద ఉన్నాం కదండి. ఈ భూమి ఇందులో ఉంది. ఈ భూమిలో ఏముంది? అదేంటి భూమిలో ఏముండడం ఏమిటి? మనం అనుకుంటాం భూమి అంటే పదార్థం కదా. పదార్థంలో పదార్థం తప్ప ఇంకేముంటుంది అని మనకు అనిపిస్తుంది. కానీ పదార్థంలో ఏముంది అని అంటే ఇప్పుడు సైన్స్ వాళ్ళు చెప్తున్నారు కదా, పదార్థంలో ఏముందంటే లోపల అణువులు ఉంటాయి, అందులో పరమాణువులు ఉంటాయి, అందులో ఇంకా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నిజమే. మరి ఆ లోపల ఏముంది? ఆకాశము. ఎలక్ట్రాన్లో ఆకాశం ఏమిటండి? ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కోపడతారు అట్లా అంటే. కానీ ఎలక్ట్రాన్ లోపల ఏముందో చెప్పగలిగేటువంటిది వరకు ఇంకా రాలేదు. ఎలక్ట్రాన్లో ఏముందంటే ఏవో షెల్స్ లాగా లేయర్స్ ఉంటాయి అని చెప్పేంత వరకు వచ్చారు. కానీ ఆ లోపల ఏముంటుంది? ఆకాశమే ఉంటుంది. అందుకని భూమిలోనూ ఆకాశమే ఉంటుంది, ఆపస్సులోనూ నీటిలోనూ ఆకాశం ఉంటుంది, వాయువులోనూ అగ్నిలోనూ కూడా ఆకాశం ఉంటుంది. ఆకాశం అనేటువంటిది
వీటన్నిటిలోనూ అంతర్యామిగా ఉన్నటువంటిది. అదే అసలు అందులో ప్రమాదమైనటువంటి విశేషమైనటువంటి విషయం. అంతేకాదు ఇంకో రహస్యం కూడా ఉంది. ఏమిటంటే పంచభూతాల్లో ప్రతి ఒక్క భూతంలోనూ మిగతా 4 భూతాలు కూడా ఉంటాయి కంటెంట్స్. అంటే భూమి ఉందనుకోండి, భూమి అనేటువంటి దాంట్లో మొట్టమొదట 50% భూమి ఉంటుంది, మిగతా 50%లో మిగతా 4 మిగిలి ఉంటాయి. అలాగే జలము, దాంట్లో జలం 50%, మిగతా 50%లో మిగతా 4 మిగిలి ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్క భూతంలో మిగతా 4 ఉంటాయి. దీన్నే పంచీకరణము అంటారు. అందువల్ల అసలు అబ్సల్యూట్ గా మరో 4 భూతాలు లేకుండా అబ్సల్యూట్ గా ఒక సింగిలే చేయడానికి అవకాశం లేదు అసలు ఏ భూతాన్ని కూడా. అది అందులో ఉన్నటువంటి విశేషం. అలాగా ఆకాశమే శరీరం గలవాడు అని అంటే మొత్తం సృష్టి అంతా కూడా వ్యాపించి ఉంది కదా ఆకాశం. అంటే ఆకాశ స్వరూపుడే ఆయన వ్యాపించి ఉన్నాడు సృష్టి అంతా కూడా. జీవుల్లో మేల్కాంచి ఉన్నవాడు మనం జీవులు. ఈ జీవుల్లో మేల్కాంచి ఉన్నటువంటి ప్రజ్ఞ ఎవరు? అదే అంతర్యామైనటువంటి వాడు. మనం అనుకుంటాం మనం మేల్కొంటున్నాం అనుకుంటాం, మనం మేల్కోం. మనలో ఆయన మేల్కొంటే మనం ఉంటాం, ఆయన మేల్కోకపోతే మనం ఉండం అసలు. అందువల్ల మనలో మేల్కొల్పోనేటువంటిది ఆయన అసలు. అందుకని జీవుల్లో మేల్కాంచి ఉన్నటువంటి వాడు అంటే ప్రజ్ఞాస్వరూపుడైనటువంటి వాడు. అటువంటి వాడు పరిశుద్ధ రూపుడైనటువంటి వాడు. పరిశుద్ధ రూపుడు అని అంటే అర్థం ఏమిటంటే వీడు ఈ ప్రజ్ఞ ఎదురవుతున్నప్పుడు కూడా ఆయన మేల్కాంచి తెచ్చేవాడుగా ఆయన అంటే మేల్కాంచి ఉండకపోతే మనం నిద్రపోయినటువంటి వాడిని అట్టం చేసి తీసుకెళ్ళిపోవాల్సిందే. అందుకని మనం నిద్రపోయినప్పుడు కూడా మన గుండె కొట్టుకోవడం కానీ మన ఊపిరితిత్తులు కొట్టుకోవడం కానీ ఇవన్నీ ఎందువల్లంటే ఆయన పనిచేస్తూ ఉండడం వల్లే. పరిశుద్ధమైనటువంటి స్వరూపం గలవాడు ఆయన అన్నారు. ఏమిటి పరిశుద్ధమైన స్వరూపం అంటే? భగవంతుని పరిశుద్ధంగా పిలుస్తూ ఉంటారు. అంటే ఏమిటని అంటే ఉన్నది ఉన్నట్లుగా బయటికి ప్రకాశించడం తప్ప దాంట్లో మరొక రకంగా ఉండదు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనలో ఉన్నటువంటిది లోపల నేను అనేటువంటి వెలుగు ఉంటుంది ప్రతి ఒక్కళ్ళలో. కానీ ఆ నేను అనేటువంటి వెలుగుగా మనం బయటికి ప్రవర్తించలేదు. ఆ యువతలు ఉన్నటువంటి మనస్సులోంచి వచ్చేటువంటి అభిప్రాయాల రూపంలో మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అందుకని మన యొక్క ప్రవర్తన అసలు మన యొక్క సహజమైనటువంటి ప్రవర్తన కాదు. అదే పతంజలి మహర్షి చిత్తవృత్తి అన్నాడు దాన్ని. ఈ చిత్తవృత్తి అనేటువంటిది పనిచేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన లోపల ఉన్నటువంటి అసలు స్వరూపం బయటికి ఏం తెలియదు. లోపల ఉన్నటువంటి వాడు అసలు ఆయనే, కానీ అసలు ఆయన అనేటువంటి వాడు బయటికి కాకుండా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆయన ఉంటుంది చూసారా, ఆ ఇన్ టర్మ్స్ ఆఫ్ అనేటువంటి దాంట్లో ఉంటాం, దాంట్లో పనిచేస్తుంటాం. కానీ ఆయనకి ఇంకా వేరే టర్మ్స్ ఉండవు, ఆయనగానే ఉంటాడు. అది పరిశుద్ధ స్వరూపుడు అంటే. అందువల్ల ఆయనకి ఏమీ అంటావు. ఉండుట లేకుండా అనే స్థితులు తన యందు వర్తించువాడు. ఆయనకు ఉండడం లేకపోవడం ఉండదు, కానీ ఈ మిగతా సృష్టికి మాత్రం ఉండడం లేకపోవడం ఉంటుంది. ఈ ఉండడం లేకపోవడం అనేటువంటి ఎందుకుంటే ఆయనలోంచి బయటికి రావడం, మళ్ళీ ఆయనలోకి వెళ్ళడం వల్ల ఈ సృష్టి మొత్తం అంతా ఆయనలోంచి బయటకు వస్తుంది, మళ్ళీ ఆయనలోకి వెళుతుంది. కానీ ఈ సృష్టికి ఉండడం లేకపోవడం ఉంది, కానీ ఆయనకు మాత్రం ఉండడం లేకపోవడం లేదు, ఎప్పుడూ ఒకటే. అటువంటి వాడిని మనస్సున ఎప్పుడూ నిలిపి ఉండము. అందుకని మనస్సు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు మనస్సు అటు ఇటు పోతాం సార్ అన్నాడు అర్జునుడు. అన్నాడు కృష్ణుడితో, మనస్సు నిలపడానికి వీలు కావడం లేదు, మనస్సు అటు ఇటు పోతుంది ఒక చోట నిలవకుండా, ఏం చేయాలి అన్నాడు. మనస్సు అటు ఇటు పోకుండా ఉండడం అంటే సాధ్యం కాదబ్బా అన్నాడు. అదేంటి సాధ్యం కాదని సాక్షాత్ కృష్ణ పరమాత్మ చెప్తే ఇంకెట్లాగండి అంటే అప్పుడు చెప్పారు తర్వాత, అది కాదు ఆయన మనస్సు లేకుండా ఉండడం చేస్తే మనస్సును ఏం చేయాలంటే మనస్సు లేకుండా ఉండేటువంటి పద్ధతి అవుతుంది, అది చేయమన్నారు.
మనసు లేకుండా ఉండేట్టు చేస్తే అప్పుడు మనసుకు అవి ఇవి అంటుకోవడం, మనసు అవి ఇడిపోవడం ఉండదు. అంటే మనస్సు అంటూ ఉంటే మాత్రం నాకు అటు ఇటు పోవడం దాని లక్షణం అన్నారు. అది పోవటమే మనసు. అసలు అటు ఇటు పోవడం అంటేనే మనస్సు అంటే. అది పోలిస్తే అసలు మనసు కాదుగా వస్తుంది. అది శుద్ధ అటు ఇటు పోకపోతే మనస్సు కానే కాదు. అందువల్ల సంకల్ప వికల్పాత్మకం మనహ అంటారు. మనస్సు అంటే సంకల్పం, వికల్పం. ఇది కావాలనిపించడం, ఇది వద్దనిపించడం. ఈ అనిపించడం అనేటువంటిది మనస్సు అంటే. అది మనస్సు అంటే వేరే పదార్థం లేదు అసలు. మనస్సు అనేటువంటిది శరీరం లాంటి పదార్థం ఏం కాదు అసలు. ఎందుకంటే పదార్థం కాదు. మనస్సు అనేటువంటిది ఒక స్థితి. అందువల్ల ఆ స్థితి ఉన్నప్పుడు దానిలో ఇవన్నీ అంటుకోవడం అనేటువంటివి ఉంటాయి. దీనికి ఉదాహరణ, మంచి ఉదాహరణ నేను చెప్పారు మాస్టర్ గారు. ఏమిటంటే మనం జేబురుమాల్లో గులాబీ పూలు వేసి కట్టామనుకోండి, ఆ గులాబీ పూల వాసన వస్తుంది జేబురుమాలు. కర్పూరం వేసి కట్టామనుకోండి, కర్పూరం వాసన వస్తుంది. దాంట్లో అత్తరం ఏదో వేసి కట్టాము, అత్తర వాసన. ఏం వేసి కడితే ఆ వాసన వస్తుంది, మంచిదో చెడుదో. ఇలా ఏం చేసినా సరే దాని వాసన, దాని రంగు అంటుకుంటూ ఉంటాయి. కానీ మంచి కనకన్నాడేటువంటి నిప్పు కణికలు తీసుకుని మూట కట్టండి జేబురుమాల్లో. నిప్పు కణికల వాసన వస్తుందా? వాసన రావడానికి వేసిన రుమాలు ఉండదు అక్కడ. చూసారా? అది చేయాల్సింది మన అంటే దేన్ని మూట కడితే అసలు ఇది ఉంటుందో దాన్ని మూట కట్టాలి. అలాగే మన మనస్సు కూడా ఒక రుమాలు లాంటిది. ఈ మనస్సులో మనం దేని మీదకి మనస్సు ప్రసరింపజేస్తే దాని వాసన వేస్తూ ఉంటుంది, దాని రంగు వస్తూ ఉంటుంది, దాని లక్షణాలు వస్తుంటాయి మనస్సుకి. కాబట్టి మనస్సులో ఏం చేయాలి? ఒక నిప్పు లాంటి దాని మీద పంపించాలి మనస్సుని. ఆ నిప్పు లాంటిది ఏది అన్నారంటే ఆ భగవంతుడి యొక్క స్మరణ, అంతర్యామి స్మరణ అనేటువంటిది నిప్పు ఇక్కడ. అది ఎప్పుడైతే చేశామో అసలు మనస్సు ఉండదు. అది ఇక్కడ చెప్పింది. ఆయన ఎప్పుడైతే భావిస్తామో మనస్సు అనేటువంటి స్థితి అసలు ఉండదు. ఎందుకంటే ఆయన ఉంటాడు. ఆయన ఉంటే ఇంక వేరే మనస్సు ఏమిటి? మనస్సు అనేటువంటిది దానికి అస్తిత్వం లేదు. ఎలాగంటే ఆశ్చర్యం చక్కగా ఆలోచనలు మనకు వరుసగా నిరంతరం వస్తూనే ఉంటాయి 24 గంటల్లో. అంచేత ఆలోచనలతో అన్నిటితో కూడిన సమూహాన్ని మనం మనస్సు అనుకుంటున్నాం. కానీ చిన్నపిల్లవాడికి ఆలోచనలు తక్కువగా వస్తాయి, ఆనందం ఎక్కువగా ఉంటుంది. ఒక ఆలోచన పొద్దున వస్తే మధ్యాహ్నానికి ఇంకో ఆలోచన వస్తుంది. ఈ మధ్యలో వాడు ఉన్నారా లేదా? ఉన్నారు. ఏ స్థితి బిట్వీన్ థాట్ అండ్ థాట్ ఉన్న గ్యాప్ ఏంటి? అదే ప్యూర్ కాన్షియస్నెస్. అది పరమాత్మ పరిస్థితులు. అది బ్యాక్గ్రౌండ్ అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ అనేటువంటి ఓషన్ నుంచి, సముద్రం నుంచి ఈ థాట్స్ అని బుడగలు గుర్తుకొని వస్తున్నాయి, అలలు వస్తూ ఉంటాయి. అసలు మనసేది ఒక్కొక్క ఆలోచనే వస్తుంది తప్ప మనసు అంటే ఏముంది? అయితే మనకు ఎక్కువగా ఆలోచనే వచ్చి అనుభూతి తక్కువటం చేత ఈ ఆలోచన అన్నింటినీ కలిపి మనస్సులో పేరుపెడుతున్నాం. ఈ మొత్తాన్ని నీటి కలిపి అసలు మనసు ఎక్కడ ఉందని ఆలోచనలే ఉన్నాయి. అది ఎక్కడి నుంచి వస్తున్నాయంటే బ్యాక్గ్రౌండ్ నుంచి, అంతర్యాల నుంచి. ఊరితో పుట్టించి వస్తున్నాడు వీడంటే. కనుక బ్యాక్గ్రౌండ్ నుంచి రిసీవ్ చేసేవాడు థాట్స్ని వెనక్కి బయటికి పంపిస్తున్నాం ఇంద్రియాల కోరసకి. వెనక్కి తిప్పామంటే ఉన్నది అదే, ఆయనే ఉంటాడు ఈ ఇంట్లో పోయినా. అందుకనే దాన్ని జీసస్ ఏమనంటే ఐఆమ్ ద రిట్రీట్ అన్నాడు. రిట్రీట్ అంటే వెనక్కి వెళ్ళడం. వెనక్కి వెళ్ళడం అంటే ఐఆమ్ ద రిట్రీట్ ఏమిటి మరి అంటే ఐఆమ్ అంటే లోపల నేనుగా ఉన్నటువంటి ప్రజ్ఞే అక్కడికి ఒక వెనక్కి అక్కడ వెళ్ళమన్నాడు. అదే అందులో ఉంటుంది రహస్యం. అందువల్ల మనస్సు ఉంటే ఈ ఇబ్బందులన్నీ ఉంటాయి. మనస్సు అనేటువంటిది లేకపోవడం అంటే ఎప్పుడైతే ఆ రిట్రీట్ వెళ్ళి ఆయన అంతర్యామైనటువంటి భావంలో ఉంటామో అప్పుడు అసలు ఈ అడవి లేవు, ఈ పాడు ఇంకేముండదు. అసలు అంతా కూడా స్టిల్ కూడా కాదు, నిల్ నన్ను నాట్ లెవెల్స్ ఉన్నారు మాస్టర్ గారు, సివి గారు. అటువంటి స్థితి అనమాట. అప్రజ్ఞాతమైనటువంటి స్థితి. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ చెప్తున్నాడు, అట్లయినా ఆ పుణ్యాత్ముల అనవర్జశీలుర అవిద్య లజ్జా అవనత వలనయ్యి పొందంగాలక వైముఖ్యంబున తవ్వుదవ్వులం దలంగిపోవు. ఈ మాయ అనేటువంటిది అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఈ మాయ ఎట్లా ఉంటుందో చెప్తున్నాడు. అట్లా ఉన్నప్పుడే వారిని చూసి సిగ్గుపడి అవిద్య తల వంచుకుని తొలగిపోవు. ఎవరైతే ఇట్లా ఉంటాడో, అంతర్యామి యొక్క స్మరణలో ఎవరైతే ఉంటాడో వాడిని చూసి సిగ్గుపడి దూరంగా తలంచుకుని దూరంగా వెళ్ళిపోతుంది ఆ మాయ అనేటువంటిది.
అంతర్యామ స్మరణ లేనటువంటి వాడిని వరిస్తుంది ఆవిడ మాయ. అది అక్కడ ఉన్నటువంటిది. కాబట్టి మనం ఏం చేస్తామంటే వరింపబడాలి కావచ్చు అనుకుని మాయావరణలో పడుతూ ఉంటాం. మాయ చేత వరింపబడి ఆ యొక్క ఆవరణలో పడుతూ ఉంటాం మనం తెలియక. అది చెప్తున్నాడు అనమాట. ఇల్యూషన్స్. హరి పరమాత్మునచ్యుతునంతుని చిత్తములందలంచి సుస్థిరత విశోక సౌఖ్యముల చెందిన ధీనిధులు అన్యకృత్యముల్ మరచియు చేయనల్లరు తలంచిన నట్టిదయౌ సురేంద్రుండు పరువడి నుయి ద్రవ్వునే పిపాసితుడై సలిలాభిలాషితన్. నారాయణుని యందు ఈ విధముగా సుఖస్థితి చెంది శోకమందని వారు ఏమనుకోవటంలో కూడా మరి ఒక విధముగా ప్రవర్తింపరు. సుఖస్థితి అంటే ఏది సుఖం అంటే నారాయణుని ఈ విధంగా ఉండడమే నిజమైన సుఖం అంటే. అదే త్యాగరాజు వారు నిధిచార సుఖమా రాముని సన్నిధి చార సుఖమా అన్నాడు ఆయన. మనం అనుకుంటాం నిధిచార సుఖం అనుకుంటాం. మనకి కొంత ఆస్తి ఉంది, అయితే మనం కొంత ఇది ఉంది అవుంది ఇవన్నీ చూసుకుని ఇది చాలా సుఖం అనుకుంటాం. కానీ అది కాదు రా అబ్బాయి, సన్నిధి అసలు సుఖమైనటువంటిది. ఆ సన్నిధి ఉంటే ఈ నిధి ఉన్నా లేకపోయినా పర్లేదన్నారు. ఎందుకంటే ఈ నిధి తగిలిపోయేటువంటిది, సన్నిధి తరగనటువంటిది. తరగనటువంటి నిధి అది తరిగేటువంటి నిధులు ఇవన్నీ ఖర్చు పెడితే అయిపోతాయి. పుణ్యం కూడా అంతే. పుణ్యం కూడా బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిదే. మనం పుణ్యకర్మలు చేసాం, పుణ్యం సంపాదించుకున్నాం, ఖర్చు పెట్టకుండా బ్యాంకులో పెట్టి చూసినంతసేపు బ్యాలెన్స్ అయితే ఉంటుంది. ఖర్చు పెట్టడం మొదలెట్టాక అయిపోతుంది. మళ్ళీ మనం ఆ పుణ్యం అక్యుములేట్ చేసుకోవాలి, మళ్ళీ డిపాజిట్ చేసుకుంటుండాలి బ్యాంకులో. పుణ్యం యొక్క గతి కూడా ఇంతే అన్నారు. లేదా పుణ్యం కోసం కర్మలు అవి కూడా తప్పే. తప్పంటే డిపాజిట్ చేసుకుంటే అయిపోతుంది. కానీ అసలు సన్నిధి అనేటువంటిది, ఆయన యొక్క ప్రజెన్స్ అనేటువంటిది అంతర్యామి. అది అసలు ఎవరైతే నారాయణుని యందు ఈ విధముగా సుఖస్థితి చెంది ఉంటారో వాళ్ళు శోకం అంటని వారు. శోకం అనేటువంటిది అసలు వాళ్ళ దగ్గరికి రాదు. శోకం అందని వారు ఏమరపాటును కూడా మరి ఒక విధముగా ప్రవర్తించారు. ఎందుకని వాళ్ళ ప్రవర్తన అంటూ ఉండదు కదా. నారాయణుని యందు పూర్తిగా ఇలా ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా వాళ్ళకి వేరే ప్రవర్తన అంటూ ఉండదు. అందువల్ల వేరే ప్రవర్తన అనేటువంటిది ఎప్పుడైతే ఉండదో, నారాయణుని యొక్క స్మరణ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనస్సు వేరే ఉండదు. మనస్సు వేరే ఎప్పుడైతే ఉండదో వేరే ప్రవర్తన అంటూ ఉండదు, ఒకటే ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు. ఆయనే స్నానం చేస్తాడు. ఆయనే మనకి పురాణ పత్రికలో మ్యాథ్స్లో రాశారు కదా, ఆయనే ఉద్యోగం చేస్తాడు. ఆహారం తీసుకునేది సంతర్యామే, స్నానం చేసేది నేను, స్నానాదులు కూడా నేను చేస్తానే ఉండదు వాళ్ళకి. కానీ వాళ్ళు చేయకుండా ఉండరు. మనం అనుకుంటాం స్నానాదులు చేయక్కలేదు కావచ్చు అనుకుంటాం. చేయక్కలేదు కావచ్చు కాదు, స్నానాదులు మంత్రమూర్తియే స్నానాదులు ఆచరించున్నాడు. పురాణ పురుషులు రాశారు. ఆ చివర 12 రోజుల్లో కూడా 10 రోజుల్లో కూడా దేవకీ వసుదేవ ఆయన ఇచ్చినటువంటి దోలసాక్షరి మంత్రం యందు వాళ్ళ చేస్తే వాళ్ళకి ఎలా ఉందా, స్వప్నంలో ఉన్నట్టుగా ఉన్నది. ఒక విశిష్టమైనటువంటి స్థితిలో ఉంది. ఆహారం తీసుకున్నామో లేదో గుర్తులేదు, స్నానం చేసామో లేదో గుర్తులేదు, మొదట కుంకుమ పెట్టుకున్నామో లేదో గుర్తులేదు. కొంచెం మెడిపోతుందా చూస్తే కుంకుమ పెట్టబడి ఉంది. అంటే ఎవరు వాళ్ళు పెట్టుకున్నారా, ఎవరిని పెట్టారా అంటే మంత్రమూర్తియే స్నానం చేశాను, మంత్రమూర్తియే తిలకం ధరించాను, మంత్రమూర్తియే ఆహారం స్వీకరించాను. ఆ స్థితిలో ఉంటుందన్నమాట. అంటే మనం వేరే ఉండదు అసలు. ఇతరులు వారిలో వారు మాట్లాడుకున్న రకరకములైన ఆకలి అంటే వాస్తవం. మరి వారి ఇట్లా ఏదేదో మాట్లాడుకుంటారు. వీడికి భక్తుడికి పరమాత్మే వర్తిస్తూ ఉంటాడు. అంటే ఈ మాటలు వాడికి వినపడతాయా, వినపడదా, చెడు అడిగి కనుక వినపడతాయి. కానీ ఎట్లా ఉన్నాయట అంటే అసలు భగవంతుడి యొక్క ఓంకారం అని భగవంతుడు నాదం. ఆ నాదం అనేటువంటి ఆ చైతన్యంలో శవముల వలె యథార్థమైన వాక్ అది. ఆ యథార్థ వాక్కు యొక్క శవముల వలె వినపడుతున్నాయట. లౌకికమైనటువంటి సంభాషణ. లౌకిక భాష ఉంది. అందుకే ఆ సినిమా ఇలా ఉంది, ఆ రాజకీయం ఎవరు చీఫ్ మినిస్టర్ అవుతాడు, దీన్ని కూడా వాక్శవాల. ఏం ఆచార్య గారు అంతేనా? గుణపఖాదులు అని అన్నారు. గుణపఖాదులు అని చెప్పారు. మాకు గుర్తుగా పేరు మహేష్ గారు. అని శవభక్షకులు
ఆనందాలు రాశారు. అందువల్ల ఏమరపాటం అసలు ఏమరపాటే ఉండదు అసలు అసలు మొట్టమొదటి ఏమరపాటను కూడా వేరే రకమైన ప్రవర్తన ఉండదు. అసలు ఏమరపాటే ఉండదు. వేరే ప్రవర్తన ఏముంది అసలు? ఇందాక మనం చెప్పింది కూడా మామూలు జీవం ప్రాణం నిలుపుకోవడానికి చేసే పదార్థాలు పునపకారత్వం ఉన్నది. శివభక్షణం చేస్తున్నాం. అసలు శబ్ద బ్రహ్మనే శవంగా మధ్యమదేశం కలికాలం. శబ్ద స్వరూపాన్నే మామూలుగా శవాకారం అది దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. ఇంకా దాన్ని చాలా హంగులని సమకూర్చుకొని సినిమాటోగ్రఫీగా మారిపోతుంది. ఇంద్ర పదవిలో ఉన్నవాడు ఇది ఉదాహరణ చెప్పారు. ఏంటంటే ఇంద్ర పదవిలో ఉన్నవాడు దప్పిక చెందినప్పుడు నీటికై నువ్వు నీ ప్రభుటే ఆరంభించునా అన్నారు. వాడు ఉన్నటువంటిదేమో ఇంద్రుడి పోస్టు. వాడు దాహం వేసింది. వేస్తే వాడు ఇంద్రుడు అంటే ఏమిటి? అసలు మేఘాలకి రెండు కూడా అధిపతి అయినటువంటి వాడు. వాడి దాహం వేయడం ఏమిటి? వాడు దాహం వేస్తే వాడు నీళ్ళు ఊరుకుంటాడా వచ్చి అని అంటే ఎవరైతే ఆ స్థితిలో ఉంటాడో నారాయణ యందు మేల్కాంచి ఉంటాడో వాడికి వేరే ప్రవర్తన అనేటువంటిది ఎందుకుంటుంది అని దానికి ఉదాహరణ చెప్పారనమాట. ఇంద్ర పదవిలో ఉన్నటువంటి వాడు నీళ్ళు ఊరుకుంటాడా వచ్చి అని. అట్లే సుఖస్థితిలో ఉన్న వాడు సుఖమును కోరటం ఉండదు కనుక వేరుగా ప్రవర్తించడం ఉండదు. సుఖమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు నేను సుఖంగా ఉండాలి అని అనుకుంటాడు పిచ్చివాడు. అలా అనుకుంటే సుఖం లేనట్టనమాట. ఎవరన్నా నేను నిద్రపోతున్నానని చెప్పగలడా? నిద్రపోతున్నవాడు నేను నిద్రపోతున్నాను అని అన్నాడంటే వాడు నిద్రపోవటం లేదని అర్థం. అంతేగాని వాడు నిద్రపోతున్నటువంటి వాడు నాకు బాగా నిద్రపట్టుకోక అంటాడు నిద్రలో. అలాగే నిజమైనటువంటి సుఖంలో ఉన్నటువంటి వాడు సుఖ అనుభూతిలో ఉంటాడు. కానీ సుఖం అంటే ఎలా ఉంటుంది అని కానీ లేదా నేను సుఖంగా ఉండాలని కోరుకోవడం కానీ ఉండదు. కోరుతున్నాడంటే లేని అర్థం. రామకోట గారు ఎప్పుడు చెప్తుండేవారు తాతగారు ఏమనంటే నేను బాగుండాలి అని నువ్వు అడిగామనుకో భగవంతుని అంటే గురువుని అంటే అర్థం ఇప్పటిదాకా బాగులేను అని ఏడిపినట్టుగా అన్నారు. నేను బాగుండేట్టుగా చూడండి సార్ అంటే అర్థం నేను బాగులేను అని విధమోహం పెట్టడమే కదా అన్నారు. అది బాగులేకపోవడం ఎందుకు వచ్చింది అన్నారు. అంటే ఆయన నువ్వు గురువుకి సంపూర్ణంగా సమర్పణ చెంది ఉన్నటువంటి వాడు అయితే నీకు బాగులేకపోవడం ఎందుకు వచ్చింది అసలు? నేను ఇప్పటిదాకా బాగులేను అంటే నువ్వు అప్పటిదాకా సమర్పణ లేదనమాట నీకు. ఇక నుండి ఇది పైన బాగుండేట్టు చూడండి అంటే నువ్వు సమర్పణ చేసేడు అని అర్థం అనమాట. అది చెప్పారు తాతగారు. అందువల్ల సుఖంగా ఉండడం కోసం ప్రత్యేకంగా కోరడం అంటే అర్థం వాడు సుఖంగా లేనివాడు కోరుతాడు. కానీ సుఖంలోనే ఉన్నటువంటి వాడు నేను సుఖంగా ఉండాలి ఎందుకంటాడు? అందువల్ల అంతర్యామి స్మరణయందు ఎవరైతే ఉంటాడో వాడికి ప్రత్యేకంగా ఇంకా అసలు వేరే ప్రవర్తన ఏమిటి, వేరే ఆలోచన ఇంకేముంటుంది? ఏముండదు. అటువంటి వాడుగా ఉంటాడు. సర్వఫల ప్రదాతయును సర్వశరణ్యుడు సర్వశక్తుడు సర్వ జగత్ ప్రసిద్ధుడును సర్వకతుండకు చక్రపాణి ఈ సర్వశరీరులు విమల సంగతి చెంది విసిరియమానులై పర్వినచో నభంబు గతి బ్రహ్మముతా జడకుండు నెప్పుడు. సకల లోకానికి గురువు అయినటువంటి వాడైన వారి నడుమ ఏముంటుంది? మధ్యలో పెయినమే పెయ్యి రెట్టు నుంచి ఎడబడుతున్నాయి. 144 ఈ పుస్తకంలో పేజీలు అటు ఇటు వేశారు. ఇందులో ఉన్నాయి పేజీలు ఉన్నాయి ఉన్నాయి. అయ్యో ఇక్కడికి వచ్చింది, అటు నుంచి ఇటు వచ్చింది పేజీ. ఎవరి నుండి ఏ ఫలితము కోరినను లభించేది వారి నుండియే. ఇది అసలు ఇంకో రహస్యం. మనం వ్యక్తులు చూస్తూ ఉంటాం. చూసి ఈ వ్యక్తి వల్ల మనకి ఈ ప్రయోజనం ఉంది, వీరి వల్ల ఈ పని అవుతుంది అని చెప్పి ఆ వ్యక్తిని చూసి అనుకుంటూ ఉంటాం. కానీ అసలు రహస్యం ఏమిటి? ఏ వ్యక్తిని చూసి ఏ ప్రయోజనం కోరినా ఎవరి దగ్గర నుంచి వచ్చేది? ఆ వ్యక్తిలో ఉంది ఎవడు?
అందుకని ఎవరిని నువ్వు ఏం కోరినా, ఏ వ్యక్తి నుంచి ఏ ప్రయోజనం కోరినా వచ్చాడు ఆయన దగ్గర నుంచి. ఎందుకనంటే దీనికి ఒక తమాషా ఉంది. నువ్వు ఎవరికి నమస్కారం చేసినా నాకే అనుకుని చెప్పాడు కదా ఆయన. నువ్వు ఎవరిని కొలిచినా నన్నే కొలుస్తావు, నన్ను కాకుండా ఇంకెవరిని కొలిచి నువ్వు లేవన్నాను కదా. అలా ఉన్నప్పుడు ఎవరి నుంచి వచ్చినా ఆయన దగ్గర నుంచి వచ్చినట్టే కదా. అందువల్ల ఎవరి నుంచి ఏ ఫలితం కోరినా లభించేటువంటిది ఆయన నుంచే. ఎవరిని శరణకు వచ్చినను రక్షణము కలుగునది వాని యందున్న అంతర్యాయం వల్లనే. రక్షణ ఎవరిస్తారు? రక్షణ ఇచ్చేటువంటి వాడు ఎవడు? వ్యక్తి కాదు ఇచ్చేది. ఆ వ్యక్తి రూపంలో లోపల ఉన్నటువంటి అంతర్యామి అయినటువంటి వాడు. ఆ అంతర్యామి అన్ని చోట్ల ఉన్నటువంటి వాడే. అందువలన ఎక్కడున్నాడు రక్షించేటువంటి వాడు అని ఎక్కడో వెతకక్కలేదు, ఎక్కడైనా ఉన్నాడు. అసలు నేను శరణు పెడితే ఎవరు శక్తిమంతుడైనను వాని యందు పనిచేస్తున్న శక్తి అంతర్యామిదే. ఇదే భగవద్గీతలో విభూతి యోగంలో చెప్పినటువంటిది కూడా. బలవాన్ బలవతామహం, బలవంతుడైనటువంటి వాటిలో బలం నేను రా అన్నాడు. దీన్నే మళ్ళీ ప్రహ్లాదోపాఖ్యానంలో వెళ్ళేప్పటికీ ఎవడి బలం చూసిరా నువ్వు, వాడు కురవేధం కదా వాడు, ఈయనేమో మహా రాక్షస రాజు, వీడు భయపెడితే వాడు భయపెట్టలేవా, ఎవరు చూసిరా నీకు, ఎవరి బలం నీకుందిరా అన్నాడు. అని నవ్వాడు ప్రహ్లాదుడు. నీ బలము నా బలము రెండున్నాయా నాన్నగారు? బలయుతులకు దుర్బలులకు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వండు అట్టి విభుని బలము ధనుజేంద్ర. ఒక్కటే బలం అంటే ఒకటే ఉంటుంది, కానీ ఇన్ని బలాలు ఉంటాయా? ఇప్పుడు మనం అనుకునేటువంటి పార్టీల్లో బలాలు అంటుంటారే, ఇన్ని బలాలు ఎక్కడే వస్తాయి? బలం అంటే ఒకటే ఉంటుంది. నాదే అనుకుంటే అది బలం నా బలం అనుకుంటే పనిచేయదు. నా ద్వారా ఆయన బలం పనిచేస్తుంది. ఎప్పుడు ఆయన చేయదలుచుకున్నప్పుడు బలం ఆయన కానీ మనం కాదు. మామూలుగా మనం అనుకుంటాం ఆయన కన్నులు తిరిగితే బలం అని, కానీ ఆ చెయ్యి పెరాల్సి వచ్చిన కొన్ని కన్ను ఉంటుంది, పెరాల్సి వచ్చినా కూడా ఎందుకు ఈ చేస్తే ఇలా ఎత్తాల్సి వస్తుంది. ఆ చెయ్యి లేవదు, ఇంతే దాని బతుకు, ఈ బలానికి బతుకు. అయితే బాగా కన్నులు పెంచేటువంటి వాడు అంటాడు, వాడికేమో కుక్కను చూస్తే భయం అనుకోండి, ఎందుకు ఉపయోగం ఉంది వాడికి? అందుకని బలం అంటే ఇది కాదు అబ్బాయి, అసలు లోపల ఎస్సెన్స్, అసలు అంతర్యామి, అది ఆయనే బలం అంటే అసలు. అందువల్ల బలం అంటే వేరే ఎవరికి ఉండదు. అసలు బలవంతులైనటువంటి వాళ్ళలో బలం నేను రా అబ్బాయి అన్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుడి సందర్భంలో అర్జునుడు వారు లభిస్తూ ధర్మరాజు గారితో చెప్పుకుంటారు. అవన్నీ సంస్మరించి గోగ్రహణం గురుకులాంభూమిని గలచి సమూహనాస్తం వేశాడు అర్జునుడిని. అప్పటికాల సినిమాలు మానవ టీముని ఏమైనా అందరూ పడుతున్నారు. సమూహనాస్తంలో తరగాయలేదు వేసిన కుటుంబాల బాగానే అందులో పనిచేసింది స్వామి అంచేత అందరూ ఇక అందరూ అనుకోలే, వాళ్ళు కూడా ఉంది ఆయన అనుకున్నారు. అయ్యా ఆ రూపంలో ఉంది, నువ్వే ఈ రూపంలో ఉంది, నీ సంగతి చూసుకో స్వామి, నీకే దండం పెట్టడం నీ ఇష్టం ఉన్నాడు. ఓ దండం పెట్టాక అనుకున్నాడు తాతగారులాగా. నా కూడా ఎవరుగా వాళ్ళ రూపంలో ఆయనేగా వాళ్ళ మనసు పనిచేయకుండా చేశాడు. అది సమూహం తన మనసు పనిచేసేది చేశాడు. చూద్దాం ఉందని కోరుకున్నాడు. అందువలన ఎవడు శక్తిమంతుడైనను వాని యందు పనిచేసిన శక్తి అంతర్యామిదే. ఎవని ప్రేమ ప్రతిష్టలు కలిగినను అది తానే, ఎవనికి పేరు ప్రతిష్టలు కలిగినను అది తానే. అందువల్ల మనకేదో మంచి పేరు వచ్చింది, ప్రతిష్టలు వచ్చాయి, మనవి కాదు అబ్బాయి, ఇవేమీ కూడా నాదనుకుంటే లాభం లేదన్నారు. ఇదంతా ఆయనవే. మరి అన్నీ ఆయనవే అంటే నావే ఉన్నాయంటే అసలు నువ్వేవాడివి, నువ్వంటే అసలు వేరే ఉన్నావేంటి? అసలు ఆయనది కాకుండా వేరే ఉందే మనదేమన్నా? బొత్తిగా అన్నీ ఆయనవే అంటే అన్ని కొన్నైనా మనం ఉండాలి కదా అనుకుంటారు కొంతమంది. అసలు ఏం ఉండవు. అసలు ఏమున్నాయి మనవి? మనం అని ఎప్పుడు అనొచ్చు? దీంట్లో ఏదైనా మనదనేటువంటిది ఎప్పుడైనా వచ్చుంటే మనం కష్టపడినటువంటి దాని ప్రయోజనంగా మనం దాన్ని కనుక సాధించగలిగినట్టయితే అనొచ్చు. ఇది మనం సాధించిందే. ఇది ఈ శరీరం కానీ, ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ, చిత్తం, అహంకారం, ఇందులో ఏది మంది? ఇలా ఏది మంది కానటువంటి దాన్ని దాంట్లో ఇది మనం సాధించామనేటువంటి వాడు ఎంత పిచ్చివాడు. అందుకని నాకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చాయి. ఎవరికి? ఆ పేరు ప్రతిష్టలు వచ్చేటువంటిది అంతర్యానికే, అంతేగాని ఈ యువత ఉన్నటువంటి ఆవరం గారికి కాదు వచ్చింది.
ఎల్ల జీవులను శరీరము విడిచి మాయమైనప్పుడు వారు పూర్వం ఉండిన చోట ఆకాశం ఉండు కదా. అది చూడండి. ఎందువల్లంటే మనకు ఒక ఆకారం వచ్చింది, మనం పుట్టాం, మనకు ఒక ఆకారం వచ్చింది, మనం పెరిగాం. ఈ ఆకారం రాకముందు ఏముందండి? అక్కడ ఆకాశం ఉంది. ఇంకా కొంచెం తెలిసేటువంటి ఉదాహరణ, మనకు బాగా తెలిసేటువంటిది, ఈ గది కట్టకముందు ఇక్కడ ఏముందండి? ఆకాశం ఉంది. అంతేగా. ఈ గది కట్టాం, అప్పుడేముందండి? లోపల ఆకాశం. అదేంటండి లోపల ఆకాశం అంటే గది ఉంది. గది ఉంది, కానీ గదిలో ఈ గోడ ఉంది, ఆ గోడ మధ్యనే ఉంది. ఆ చోటు ఉంది, ఆ చోటన్నా ఆకాశం ఒకటే. ఆ తర్వాత 100 సంవత్సరాల తర్వాత గది పడిపోయింది, అప్పుడే ఉంది, ఆకాశం ఉంది. అంతే కదా. అది ఇక్కడ చెప్తున్నాడు. ఎల్ల జీవులను శరీరము విడిచి మాయమైనప్పుడు వారు పూర్వం ఉండిన చోట ఆకాశం ఉంది కదా అన్నారు. ఇదివరకు ఇక్కడ బిల్డింగ్ ఉండేదిగా, ఇప్పుడేముంది? ఆకాశం ఉంది. ఇదివరకు ఇక్కడ మహానగరం ఉండేదిగా, ఇప్పుడేముంది? ఆకాశం ఉంది. అదేమిటండి అంటే ఆ మహానగరం కట్టకముందు ఏముందో ఈ మహానగరం పోయే కూడా అదే ఉంది. కాబట్టి ఆకాశం ఎప్పుడు ఉంది, ఈ మధ్యలో కాసేపు ఉండిపోయేటువంటిది ఆకారం. ఆకాశం ఎప్పుడు ఉండేది, ఆకారం ఉండేటువంటిది కాదు. అందువల్ల అట్టి స్వరూపమైన భగవంతుడు ఉన్నాడు. అంటే భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడండి అన్నాడు? ఆకాశ రూపంలో ఉన్నాడు. అంటే ఏమిటి? ఈ రూపాలు ఇవన్నీ వచ్చే ముందు ఆయనే ఉంటాడు, వచ్చినప్పుడు లోపల ఉన్నటువంటి వాడు ఆయనే. లోపల ఎందుకు ఉంటాడండి ఆయన అన్నాడు? అంటే ఆయన ఎందుకు ఉన్నాయి కాబట్టి. అంటే భగవద్గీతలో చెప్పాడు. ముందేం చెప్పాడు? వీటిలోనే ఉన్నాను, ఈ వస్తువులోనే ఉన్నాను, దాంట్లోనే ఉన్నాను, దీంట్లోనే ఉన్నాను అని అన్ని చెప్పి చివరికి అబ్బాయి ఒక రహస్యం చెప్తున్నా అన్నాడు. ఏమిటంటే ఆ రహస్యం అన్నాడు? నత్వహం తేషు తేమయి. నేను వాటిలో ఉండడం కాదు, నేను వాటిలో ఎందుకున్నానంటే అవి నా ఎందుకు ఉన్నాయి కాబట్టి అన్నాడు. అయ్యి బాబా, ఇదేమిటండి? గదిలో చోట ఎందుకు ఉంది? చోటులో గది కట్టావు కాబట్టి. ఉదాహరణ చెప్పారు. ధ్రువ ప్రాంతాన్ని ఉదాహరణగా తీసుకుని మాట్లాడారు. ఆర్కిటిక్ మహాసముద్రంలో ధ్రువంగా మహాసముద్ర గుడ్డున మంచుగడ్డలు పారుతుంటారు. అడుగులేవులే ఆ నీళ్ళలోనే కొంత భాగం మంచుగడ్డగా రూపొందింది. మంచిది. మంచుగడ్డ ఎవరు? ఆ నీళ్ళే. మంచుగడ్డ అడుగులు ఎవరు ఉన్నారు? ఆ నీళ్ళే. ఆ నీళ్ళలోనే తెలియదు. మంచుగడ్డ పైన కూడా ఆ నీళ్ళే కాసి ఉంటాయి. ఇంటి కింద ఉన్నవాడు పరమాత్మ, సృష్టికి ముందున్నవాడు. అందులోకి వచ్చిన జీవరాశులు మంచుగడ్డలు. ఆ మంచుగడ్డ ఎవరు? అసలు ఆయన రూపమే. వాటిలో మన పైన అంతర్యాలుగా ఆయన ఉంటాడు. ఇంకా చెప్పండి, మంచుగడ్డ మళ్ళా కరిగిపోయి నీళ్ళు అయిపోతుంది, మళ్ళీ అది ప్రళయం ఉండదు. ఇట్లా సృష్టి స్థితిలో ఆయన వర్ణిస్తుంది సమాసంగా. అందువలన ఈ సృష్టి మొత్తం అంతా నాలోనే ఉంది అని చెప్పాడు ఆయన. నేను చెప్పుకోవటం ఎందుకు? అసలు ఇదంతా ఏం చెప్పుకోవటం? ఆయన పోయేటం మన వెళ్ళిన తర్వాత ఆయనే ఉంటాడు, ఇలా ముందు ఆయనే ఉన్నాడు, మన రాకుండా ఆయన ఉన్నాడు. ఎందుకు అంటే ఇవన్నీ పోయేది దాని రూపాలు. నువ్వు గిలగల పెట్టుకుని వ్యామోహపడి నా వాడని పెరిగే రూపాలు, నా ఆస్తి, నాది, నా పుస్తకాలు, నా వస్తువులను, ఈ గిలగలంతా పోయేది ఎలా ఉండేది ఆయన. ఉండేవాడిని పట్టుకో, పోయేవాడు చూడవచ్చు. అందువల్ల వారిని స్మరించుతున్నవారు వాని యందు ఉన్నవారు. అందువల్ల ఆ ఉండేటువంటి ఆయన యందు ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే, ఎవరినైతే వీటిని అన్నింటినీ చూడడం, వీటిని స్మరించడం కాకుండా ఆయన్ని స్మరిస్తూ ఉంటారో వాళ్ళు ఆయన యందు ఉన్నవాళ్ళు అవుతారు. లేకపోతే ఏమవుతుందంటే ఉండడం ఆయన ఎందే ఉన్నా స్మరించడం వీటిని స్మరిస్తూ ఉంటారు. అందుకని వచ్చేటువంటి వాటిని, పోయేటువంటి వాటిని స్మరిస్తూ అయ్యో వచ్చిందని కాసేపు, పోయిందని కాసేపు బాధపడుతూ ఉంటారు. అందుకని వచ్చే పోయేటువంటి వాడికి బ్యాక్గ్రౌండ్గా ఎవరున్నాడో ఆయన ఎందే మొత్తం ఉన్నాయి కాబట్టి ఆయన స్మరించినప్పుడు రావడం లేదు, పోవడం లేదు, ఉండేటువంటిది ఎప్పుడూ ఒకటే. అందువలన ఆ నారాయణుని యొక్క స్మరణ అనేటువంటిది ఎవరైతే చేస్తాడో వాడికి మాత్రమే తెలుస్తుంది ఈ విషయం అన్నాడు. కారణ కార్యహేతువగు కంజదళాక్షుని కంటే అన్యులెవ్వారును లేరు తండ్రి. భగవంతునంతుని విశ్వభావన ఉదారుని సద్గుణావళులు దత్తమతింగుని ఆడకుండినం చెరవు చిత్తము ప్రకృతి చెందని నిర్గుణమైన బ్రహ్మమున్. లోకమున ఏది జరిగినను కార్యకారణములుండును. ఆ రెంటి యందు అతడుండును. ఏం జరిగినా సరే దానికి కారణం, ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి కారణం ఒకటి, ఆ జరిగినటువంటి ఎఫెక్ట్ అంటే కార్యము, ఈ రెండు ఉంటాయి. కాజ్ అండ్ ఎఫెక్ట్ రెండు ఉంటాయి, కార్యము కారణము. అయితే ఈ కార్యము కారణం అనేటువంటి రెండింటిలోనే ఎవరు ఉంటాడు? ఆయన ఉంటాడు.
కార్యరూపంలోనూ ఆయనే, కారణ రూపంలోనూ ఆయనే. కాజ్ అండ్ ఎఫెక్ట్ రెండు ఆయనే. ఆయన ఒకడే ఉంటాడు. ఇవి రెండుగా కనిపిస్తుంటాయి. కారణం వేరుగాను, కార్యం వేరుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒకటే అన్నాడు. అతడు లోకమును భావన చేయుచుండును. ఆయన ఏం చేస్తుంటాడు అంటే ఈ మొత్తం లోకాన్ని భావన చేస్తూ ఉంటాడండి. అంటే అర్థం ఏమిటి భావన చేయడం అంటే? అనంటే ఈ లోకం అనేటువంటిగా ఇది లోకంగా ఆయన సంకల్పం చేస్తుంటాడు. ఆయన సంకల్పించడమే లోకం ఉండడం అంటే అసలు చిత్రకారుని బొమ్మ తీసింది అంతే. స్వప్నం అన్నమాట. జీవుడు అన్నాడు స్వప్నం. ఆ స్వప్నంలో వీడి మనస్సే తన రూపం ధరించింది, మన రెండు రూపం ధరించింది, మన ఇల్లు అంతా చాలా ఉన్నాయి. తానే అనేక రూపంలోగా భావన చేసి స్వప్నంలో వివిధ రూపాలు వాడు కళ్ళలో ఒక 1000 మంది దగ్గర ఒక పెద్ద పాట కచేరీ చేస్తున్నట్టు కళ వచ్చింది అనుకోండి, వాడు ఆ 1000 మంది పాట కచేరీ చేసేవాడు మొత్తం అంతా వీడి మనస్సేగా. అలాగే భగవంతుడికి సృష్టి అంతా కూడా, ఈ సృష్టి అంతా ఇన్ని రకాల జీవులు, ఇన్ని సూర్యకోణాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆయనే. అందువల్ల లోకులు తమకు కావలసిన నానా విధములుగా దీనిని భావన చేస్తున్నారు. ఆయనేమో లోకాన్ని భావన చేస్తున్నాడు. ఈ లోకులు ఏం చేస్తున్నారు? నానా విధములుగా రూపాలుగా భావన చేస్తున్నారు. అది వీళ్ళు చేస్తున్నటువంటి తలం. వీళ్ళకి కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంటుంది, వీళ్ళకు ఉంటుంది. ఆయనకి కాజ్ ప్లస్ కాజ్ ఆయన కారణం. అందుకనే ఆయన ఒకటిగా ఉంటాడు, లోకంలో భిన్నంగా ఉంటాయి. అది కానీ భిన్నంగా ఉన్నట్టుగా ఉంటాయి. నిజానికి ఉన్నాయి, అవి లేవు. అదే